నమస్కారం అండి. నేను పెట్టిన వీడియోలో బడ్జెట్ అంటే ఏంటి, స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్కి ఇన్కమ్స్ ఎలా వస్తాయి, ఎక్స్పెండిచర్స్ కూడా ఎలా ఉంటుందనే ఒక ఐడియా ఇచ్చాను. ఇప్పుడు నేను ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఇన్కమ్స్ ఏంటది, ఎక్స్పెండిచర్స్ కూడా ఏ విధంగా ఉంటాయి అనేది చెప్పబోతున్నాను. సేమ్ స్ట్రక్చరల్గానైతే స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ కానీ ఒకటే విధంగా ఉంటుంది. నేను చెప్పినట్టు రెవెన్యూ ఇన్కమ్, క్యాపిటల్ ఇన్కమ్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఒకవేళ మీకు ఇవన్నీ ఐడియా లేకపోతే నేను ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ పెడతాను, చూడండి. ఇప్పుడు మీకు ఈ వీడియో అర్థం కావాలంటే నిన్న వీడియో చూసిన తర్వాతనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ రెవెన్యూ ఇన్కమ్. సెంట్రల్ గవర్నమెంట్కి రెవెన్యూ ఇన్కమ్ ఎలా వస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్కి రెవెన్యూ ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే, స్టేట్స్కి ఏమో ఎస్జిఎస్టీ ఇన్కమ్ వస్తుందని చెప్పాను. సెంట్రల్ గవర్నమెంట్కి ఏమో సిజిఎస్టీ ఇన్కమ్ వస్తుంది. ఐజిఎస్టీ ఇన్కమ్లోనేమో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ షేర్ చేసుకుంటాయి. ఈ జిఎస్టీలో ఈ 3 పార్ట్స్ ఉంటాయి కదా, నేను నిన్న చెప్పినట్టు. ఆ 3 పార్ట్స్ ఏంటనేది నేను సపరేట్గా వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్ అయితే గుర్తుంచుకోండి. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది, ఐజిఎస్టీలో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ షేర్ చేసుకుంటాయి. ఇప్పుడు ఈ సిజిఎస్టీ మొత్తము సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, ఐజిఎస్టీలో కొంత పార్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ పైన కస్టమ్స్ డ్యూటీ. ఇప్పుడు మన కంట్రీలో ఉన్న ఇండస్ట్రీస్ని కాపాడుకోవాలి అంటే వేరే కంట్రీస్లో వచ్చే చీప్ ప్రోడక్ట్స్ని అడ్డుకోవాలి. ఇప్పుడు మన కంట్రీలో ఏదన్నా ఎక్కువ రేట్ ఉందనుకోండి, బికాస్ ఇక్కడ వేసే ట్యాక్సెస్ వల్ల కానీ దేనివల్ల కానీ ఎక్కువ రేట్ ఉంది, బయట నుంచి తక్కువ రేట్కి వస్తుంది అనుకోండి, ఆ ప్రోడక్ట్ని ఆపాలి, రాకుండా ఆపాలి. అంటే ఇక్కడ మన లోకల్గా ఎంత రేటుకి తయారవుతుందో చూసి, సేమ్ ఎక్స్పోర్ట్ నుంచి వచ్చేది, ఎక్స్పోర్ట్స్ సేమ్ అదే ప్రోడక్ట్ మనకి ఇంపోర్ట్ అయ్యేది కనుక తక్కువ రేట్ ఉందనుకోండి, ఆ రేట్ లెవెల్ అవ్వాలి. ఆ రేట్ లెవెల్ అయ్యేందుకు వీళ్ళు ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ట్యాక్స్ వేస్తారు. నెక్స్ట్ అలానే కదా, ఇండస్ట్రీస్ అయినా కావచ్చు, నెక్స్ట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అయినా కావచ్చు. ఇప్పుడు మన దగ్గర ప్రొడ్యూస్ అయ్యే పాలు అనేది ఎక్కువ రేట్ ఉండి, ఇంపోర్ట్ అయ్యే మిల్క్ అనేది తక్కువ రేట్ ఉందనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ఎక్సైజ్ డ్యూటీ వేస్తారు దానిపైన. ఎక్సైజ్ డ్యూటీ అంటే కస్టమ్స్ డ్యూటీ అంటారు. ఇంపోర్ట్ పైన వేసే డ్యూటీ కానీ, ఎక్స్పోర్ట్స్ పైన వేసే డ్యూటీ కానీ కస్టమ్స్ డ్యూటీ అంటారు, ఎక్సైజ్ డ్యూటీ కాదు. నెక్స్ట్ ఇంపోర్ట్స్ పైన ఎందుకు డ్యూటీ వేస్తారో చెప్పాను. ఎక్స్పోర్ట్స్ పైన కూడా డ్యూటీ వేస్తారు. ఎక్స్పోర్ట్స్ డ్యూటీ ఏంది అంటే, ఇప్పుడు మన వేరే కంట్రీస్లో నుంచి ఎట్లాగో ఇంపోర్ట్ ఒక ప్రోడక్ట్ ఉంది, వేరే కంట్రీస్లో నుంచి ఇంపోర్ట్ రావట్లేదు, మన కంట్రీలో హై డిమాండ్ ఉందనుకోండి, మన కంట్రీలో ఉన్న ప్రొడక్ట్స్ని వేరే కంట్రీలోకి పోనీయొద్దు అంటే ఎక్కువ ట్యాక్సెస్ వేస్తారు. ఎక్కువ ట్యాక్సెస్ వేస్తే ఆటోమేటిక్గా వేరే కంట్రీస్ కొనవు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ యొక్క టోటల్ ప్రొడక్షన్ మొత్తము కంట్రీలోనే ఉండి, కంట్రీలో ఉన్న సిటిజన్స్కే వెళ్ళిపోతుంటాయి అండ్ కంట్రీలో ఉన్న సిటిజన్స్ కొనగలుగుతారు. సో ఈ ఇంపోర్ట్ డ్యూటీ నుంచి, ఎక్స్పోర్ట్ డ్యూటీ నుంచి కూడా, అంటే ఇప్పుడు టోటల్గా ఆపలేరు కాబట్టి ఎంతో కొంత ఎడ్ చేసి ఎక్స్పోర్ట్ అవుతుంటుంది, ఇంపోర్ట్ అవుతుంటుంది మీరు ఎంత ట్యాక్స్ వేసినా కానీ. సో వేసినప్పుడు ఆ ప్రొడక్ట్స్ ఆ విధంగా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి, మన కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి, లేకపోతే వేరే కంట్రీస్ నుంచి మన కంట్రీకి వచ్చినప్పుడు ఆ ఏసీ డ్యూటీస్ వల్ల, కస్టమ్స్ డ్యూటీ వల్ల సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. 2 చెప్పేసాను, జిఎస్టీ, కస్టమ్స్ డ్యూటీ. నెక్స్ట్ ఎక్సైజ్ డ్యూటీ. అంతకుముందు జిఎస్టీ రాకముందు అన్ని ప్రొడక్ట్స్ పైన ఎక్సైజ్ డ్యూటీ వేసేది. ఇప్పుడు అన్ని ప్రొడక్ట్స్ పైన ఎక్సైజ్ డ్యూటీ అనేది మళ్ళీ స్టేట్ గవర్నమెంట్స్ వ్యాట్ అనేది తీసేసి జస్ట్ ఓన్లీ ఒకటే పెట్టారు, జిఎస్టీ అని. బట్ పెట్రోలియం అంటే పెట్రోల్, డీజిల్ పైన జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయలేదు. అంతకుముందు ఉన్నట్టే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ వేసుకుంటున్నాయి, స్టేట్ గవర్నమెంట్స్ వ్యాట్ వేసుకుంటున్నాయి. సో ఆ పెట్రోల్ పైన ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది. అలానే పెట్రోల్ పైన ఇంకోటి కూడా రోడ్ సెస్ వేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. పెట్రోల్ పైన ఎక్సైజ్ డ్యూటీ అండ్ రోడ్ సెస్, అలా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. రోడ్ సెస్ అంటే ఏంటి అంటే,
మనకు అంత పేరులోనే అర్థమైపోతుంది, రోడ్ డెవలప్మెంట్ కోసము వేసే సెస్ అని. నార్మల్గా సెస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్, సెస్ అనేది సపరేట్ టూల్ అనమాట, అన్ని ట్యాక్సెస్ లెక్క కాదు. ఇప్పుడు నార్మల్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ కింద ట్యాక్స్ వచ్చింది అనుకోండి, జిఎస్టీ కింద మా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ వచ్చింది, ఎక్సైజ్ డ్యూటీ కింద ఇన్కమ్ వచ్చింది అనుకోండి, ఆ వచ్చిన ఇన్కమ్ దేనికైనా ఖర్చు పెట్టవచ్చు సెంట్రల్ గవర్నమెంట్. బట్ ఇప్పుడు ఒక సెస్ వేసారనుకోండి, ఆ సెస్ వేసేది డైరెక్ట్ మేము సెస్ చేస్తున్నామని వేయడానికి వీలు లేదు. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఒక సెస్ వేసేది ఏదన్నా ఒక టార్గెట్ని రీచ్ అవ్వడం కోసం సెస్ వేయాలి. ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ సెస్, స్వచ్ఛ భారత్ మిషన్ సక్సెస్ఫుల్ అవ్వడం కోసం దానికి మనీ కావాలి కాబట్టి దానికి సెస్ వేశారు. రోడ్ డెవలప్మెంట్కి సపరేట్గా మనీ కావాలి కాబట్టి సెస్ వేశారు. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ సెస్, హైయర్ ఎడ్యుకేషన్స్కి ఫండ్స్ ప్రొవైడ్ చేయడం కోసము సెస్ వేస్తారు. ఆ సెస్ వేసేది కూడా ప్రతి దానిపైన వేయరు, కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ ఉంటాయి, ఆ సెలెక్టెడ్ ఐటమ్స్ పైనే వేస్తారు. ఇప్పుడు రోడ్ సెస్ తీసుకొచ్చి మనం తినే గూడ్స్ పైన, రైస్ పైన, దానిపైన వేస్తే అది యాక్ట్ ప్రకారం అంటే మనకు కాన్స్టిట్యూషన్ ప్రకారం కరెక్ట్ కాదు. పెట్రోల్ పైనే వేయగలుగుతాం సెస్ అనేది. ఎందుకు అంటే రోడ్డుకి పెట్రోల్ అండ్ డీజిల్కి లింక్ ఉంటుంది. మన రోడ్డు పైన ట్రావెల్ చేస్తాము, ఆ ఒక లాజికల్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి దానిపైన సెస్ వేస్తారు. అదే ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ సెస్ ఉంది, హైయర్ ఎడ్యుకేషన్ సెస్ అన్నిటిపైన వేస్తే ఊరుకోరు. కొన్ని ఎడ్యుకేషన్కి సంబంధించినవి ఏవైనా హార్డ్వేర్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ హార్డ్వేర్ ఎక్విప్మెంట్స్ పైన సెస్ వేస్తారు. సో ఆ హైయర్ ఎడ్యుకేషన్ సెస్ అనేది అలా వేస్తారు అనమాట. ఇంకా చాలా రకాల సెస్ ఉంటాయి. ఆ వచ్చిన సెస్ మనీ మొత్తం దేని కింద కలెక్ట్ చేశారో దానికి మాత్రమే ఎక్స్పెండ్ చేయాలి. వేరే దానికి మళ్ళీ ఇస్తే అది కాన్స్టిట్యూషన్ ప్రకారం తప్పు, అలా చేయకూడదు. నెక్స్ట్ సెస్ గురించి చెప్పాను, ఎక్సైజ్ డ్యూటీ గురించి చెప్పాను, జిఎస్టీ గురించి చెప్పాను, కస్టమ్స్ డ్యూటీ కూడా చెప్పాను. కస్టమ్స్ డ్యూటీ అంటే ఇప్పుడు నార్మల్గా కస్టమ్స్ డ్యూటీ కూడా ఐజిఎస్టీలో మెర్జ్ చేసేసారు. జిఎస్టీ అని 3 parts ఉంటాయని చెప్పాయి కనుక ఆ కస్టమ్స్ డ్యూటీని ఐజిఎస్టీలో మెర్జ్ చేసేసారు. నెక్స్ట్ ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే బడ్జెట్లో 17% ఇన్కమ్ ట్యాక్సే ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ చాలా మెయిన్ రెవెన్యూ సోర్స్ సెంట్రల్ గవర్నమెంట్కి. అలానే ఇంకోటి కార్పొరేట్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్కి కార్పొరేట్ ట్యాక్స్కి ఒక డిఫరెన్స్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే నార్మల్ పీపుల్కి వచ్చే ఇన్కమ్ పైన, టోటల్ ఇన్కమ్ పైన ట్యాక్స్ వేస్తారు. అఫ్ కోర్స్ స్లాబ్స్ అనే డిఫరెన్స్ ఉంటాయి. 5 lakhs వరకు అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, 10 lakhs వరకు తక్కువ ఉంటుంది, 10 to 12.5 lakhs కొంచెం ఎక్కువ, 12.5 to 15 lakhs అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. బట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి ఏంది అంటే వచ్చే టోటల్ ఇన్కమ్ పైన ట్యాక్స్ వేస్తారు, అది ఎంతైనా కావచ్చు. సెకండ్ ఇంకోటి ఏంది కార్పొరేట్ ట్యాక్స్. కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ అట్లాంటి వాళ్ళపైన కార్పొరేట్ ట్యాక్స్ వేస్తారు. బట్ ఈ కార్పొరేట్ ట్యాక్స్ ఏంది అంటే కార్పొరేట్స్కి వచ్చిన టోటల్ ఇన్కమ్ పైన వేయరు. ఏమైనా కార్పొరేట్స్కి వచ్చిన లాభాలు, ఓన్లీ ప్రాఫిట్స్, కార్పొరేట్స్కి వచ్చిన ప్రాఫిట్స్ పైనే వేస్తారు, కానీ కార్పొరేట్స్కి వచ్చిన ఇన్కమ్ పైన వెయ్యరు. అది నెక్స్ట్ దాదాపు అన్ని ఇప్పుడు నేను చెప్పిన దాంతో దాదాపు సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ అంతా దాదాపు కవర్ అయిపోయింది. ఇంకా ఎక్స్ట్రాకి ఇంకెక్కడ ఏమీ పెద్దగా ఏమి ఉండవు ట్యాక్సెస్. ఇంకోటి ఏంది అంటే ట్యాక్సెస్ ఇది డైరెక్ట్ రెవెన్యూ, అంటే ఇది ట్యాక్సిబుల్ రెవెన్యూ అనమాట సెంట్రల్ గవర్నమెంట్కి. ఇప్పుడు నాన్ ట్యాక్సిబుల్ రెవెన్యూ. ఈ నాన్ ట్యాక్సిబుల్ రెవెన్యూ ఎలా వస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్కి ల్యాండ్ అనేది స్టేట్ గవర్నమెంట్ కింద ఉంటుంది కాబట్టి పెద్ద ఉండదు. ఏమంటారంటే సెంట్రల్ గవర్నమెంట్కి ల్యాండ్ పైన పెద్ద రాదు ఆదాయము. జస్ట్ ఏమైనా డిఫెన్స్ మినిస్ట్రీకి కొంచెం ల్యాండ్ ఉంటుంది, ఆ ల్యాండ్ను కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువగా అమ్ముకోదు, డిఫెన్స్ మినిస్ట్రీది కాబట్టి ఎక్కువగా అమ్ముకోదు, ఆ ల్యాండ్ని తన వద్దే పెట్టుకుంటుంది. ఏమైనా అప్పుడప్పుడు ఏమన్నా స్టేట్ గవర్నమెంట్స్ అడిగినప్పుడు వాళ్ళకి ఇవ్వడం తప్పితే పెద్దగా డిఫెన్స్ మినిస్ట్రీ అనేది ఇవ్వదు, ల్యాండ్ అనేది అమ్ముకోదు. సో నెక్స్ట్ ఇంకేంటంటే అవుట్ ఆఫ్ రెవెన్యూ అంటే నాన్ ట్యాక్సిబుల్ రెవెన్యూ సెంట్రల్ గవర్నమెంట్కి ఏముంటుందంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడప్పుడు వేరే వేరే కంపెనీస్లలో తన షేర్స్ పెట్టుకుంటుంది. ఎల్ఐసిలో సెంట్రల్ గవర్నమెంట్కి షేర్ ఉంది. నెక్స్ట్
ఇంకా చాలా ఉంటాయి, బీపీసీఎల్ అని, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అని, ఇంకా చాలా చాలా సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే దాంట్లో అంటే సెంట్రల్ గవర్నమెంట్కి కొంచెం ఏమంటారు పెట్టుబడి ఉంటుంది. అంటే వేరే కంపెనీస్ వాళ్ళు పెట్టుబడి పెడతారు, అందులో సెంట్రల్ గవర్నమెంట్కి కూడా పెట్టుబడి ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్కి షేర్ ఉంటుంది కాబట్టి అందులో, సో ఆ షేర్ ప్రకారం కొంచెం మనీ వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చే ఆ లాభాలలో కూడా సెంట్రల్ గవర్నమెంట్కి షేర్ ఉంటుంది. సో అలా అన్నమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చే దాంట్లో ఎందుకు షేర్ ఉంటుందంటే, అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుబడి పెట్టింది ఎస్టాబ్లిష్ చేయడానికి. సో ఆ విధంగా కొన్ని వేరే వేరే బ్యాంక్స్లలో కూడా, ఎస్బీఐ బ్యాంక్లో కూడా, అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎస్బీఐ బ్యాంక్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్కి షేర్ ఉంది. సో ఆ షేర్స్ ఉంటాయి కాబట్టి ఆ షేర్స్కి వచ్చే డివిడెండ్స్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. ఇది నాన్ ట్యాక్సిబుల్ రెవెన్యూ. ఇందాక ఫస్ట్ నేను చెప్పిన అన్ని ట్యాక్సిబుల్ రెవెన్యూ, ఇప్పుడు నేను చెప్పిన అన్ని నాన్ ట్యాక్సిబుల్ రెవెన్యూ. నెక్స్ట్ వచ్చేసరికల్లా క్యాపిటల్ ఇన్కమ్. క్యాపిటల్ ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే, మన సెంట్రల్ గవర్నమెంట్కి ఒకటి లోన్స్, స్టేట్ గవర్నమెంట్స్ ఎలా లోన్ తీసుకుంటాయో సెంట్రల్ గవర్నమెంట్ కూడా అలానే లోన్ తీసుకొని లోన్స్ ద్వారా క్యాపిటల్ ఇన్కమ్ తెచ్చుకుంటుంది. సెకండ్ ఏంటిది అంటే, నేను ఇందాకనే చెప్పాను, చాలా చాలా కంపెనీస్లలో ఎల్ఐసి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కోల్ ఇండియా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాటిలలో షేర్స్ ఉంటాయి కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఆ షేర్స్ని అమ్ముకుంటుంది అప్పుడప్పుడు. ఆ షేర్ అప్పుడప్పుడేం కాదు, ప్రతి సంవత్సరము సెంట్రల్ గవర్నమెంట్ షేర్స్ని అమ్ముతూనే ఉంటుంది ఒక దాంట్లో. సెంట్రల్ గవర్నమెంట్ షేర్ అమ్మినప్పుడు అది క్యాపిటల్ ఇన్కమ్. ఎందుకంటే ఒక షేర్ ఉండడము అనేది ఏంటంటే అదొక అసెట్ అంటే అదొక ఆస్తి సెంట్రల్ గవర్నమెంట్కి. సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక ఆస్తి కోల్పోతుంది కాబట్టి, సో ఆ ఆస్తి కోల్పోతుంది కాబట్టి షేర్స్ అమ్మడం ద్వారా వచ్చిన మనీని సెంట్రల్ గవర్నమెంట్ క్యాపిటల్ ఇన్కమ్ లెక్క చూపించుకుంటుంది. నెక్స్ట్ లోన్స్ చెప్పాను, ఇది షేర్స్ కూడా చెప్పాను. ఇంతకు మించి సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే పెద్ద ఇక క్యాపిటల్ ఇన్కమ్ వచ్చే వేస్ కూడా ఏమి ఉండవు. ఈ రెండే మెయిన్ వేస్. నెక్స్ట్ ఎక్స్పెండిచర్కి వచ్చేసరికల్లా నార్మల్గా స్టేట్ గవర్నమెంట్కి ఉన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి. అలానే సెంట్రల్ గవర్నమెంట్వి కార్యాలయాలు ఉంటాయి. కార్యాలయాలవి ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలి, అలానే వాటర్ సప్లై ఉంటాయి. అవన్నీ మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది. అవన్నీ ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్లో స్కీమ్స్. స్టేట్ గవర్నమెంట్ ఎలా అయితే స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అయితే స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ అనేది డైరెక్ట్ ఒకటే విధంగా ఉంటాయి. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంది అంటే, ఒక ఫస్ట్ టైప్లో సెంట్రల్ గవర్నమెంట్ చేసే స్కీమ్స్కి నేమ్ ఏంటిది అంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్. సెకండ్ టైప్ ఏంది అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది, సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్కి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ ఏంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తుంది ఆ స్కీమ్స్ని. అంటే స్టేట్ గవర్నమెంట్స్ హెల్ప్ తీసుకోకుండా, స్టేట్ గవర్నమెంట్స్ తోటి కలిసి పనిచేయకుండా డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సో ఆ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అనేది, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేషనల్ స్కాలర్షిప్ ఉంది. నేషనల్ స్కాలర్షిప్ సెంట్రల్ గవర్నమెంట్ది. అది డైరెక్ట్ స్టూడెంట్స్కి ఇస్తుంది. అది డైరెక్ట్గా స్టూడెంట్స్కి మనీ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, మధ్యన స్టేట్ గవర్నమెంట్స్ హెల్ప్ తీసుకోకుండా డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది. సో అది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. నెక్స్ట్ ఇంకోటి ఏంది, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కూడా నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అని ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా విలేజ్లలో రోడ్స్ వేయదు. స్టేట్ గవర్నమెంట్స్ నుంచి రిక్వెస్ట్ వస్తాయి. స్టేట్ గవర్నమెంట్స్ నుంచి రిక్వెస్ట్ వచ్చినాక వాటికి ఆమోదం తెలుపుతుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది నాడ్ ఇచ్చి అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మనీ అనేది రిలీజ్ చేస్తుంది. ఇది ఏంటిది అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఇప్పుడు ఏదైనా ఇంకా అసలు సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ కంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ చాలా ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్వి. ఎగ్జాంపుల్స్ చెప్తాను. స్వచ్ఛ భారత్ మిషన్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమే. నెక్స్ట్ ఇందాక నేను చెప్పినట్టు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, ఆయుష్మాన్ భారత్,
ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, ఇంకా ఎక్సెట్రా ఇంకా చాలా ఉన్నాయి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. అయితే ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో సెంట్రల్ గవర్నమెంట్ టోటల్గా ఖర్చు పెట్టుకోదు. స్టేట్ గవర్నమెంట్ షేర్ కొంచెం ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ షేర్ కొంచెం ఉంటుంది. ఆ స్టేట్ గవర్నమెంట్ షేర్, సెంట్రల్ గవర్నమెంట్ షేర్ అనేది డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్గా ఉంటుంది. అదేంటిదని నేను వేరే వీడియోలో నేను చేసి పెడతాను. అయితే ఇది డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ అయితే పెట్టుకోదు ఖర్చు, అంటే మొత్తం 100% ఎక్స్పెండిచర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టదు. స్టేట్ గవర్నమెంట్స్ కొంచెం షేర్ ఉంటుంది, అందులో 50% ఉంటుంది కొన్ని స్టేట్స్కి. కొన్ని స్టేట్స్కి 90 అంటే 90% సెంట్రల్ గవర్నమెంట్, 90% స్టేట్ గవర్నమెంట్, 10% స్టేట్ గవర్నమెంట్. తెలంగాణకి అయితే 50% స్టేట్ గవర్నమెంట్, 50% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. నెక్స్ట్ ఈ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్లో నేను ఈ 2 రకాలు చెప్పాను. అంటే మొత్తం చెప్పాను ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, అంటే ఐ మీన్ నార్మల్గా గవర్నమెంట్ రన్ అవ్వడానికి అయ్యే ఎక్స్పెండిచరు, ఈ స్కీమ్స్, సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, అంటే నేను ఆల్రెడీ ఐడియా ఇచ్చాను. బిల్డింగ్స్గా, అంటే స్కూల్ బిల్డింగ్స్ కట్టడం కానీ, అవి కట్టడం కానీ, రోడ్స్ వేయడం కానీ, అవి వేయడం కానీ, ఇవి వేయడం కానీ, చాలా రకాలు ఉంటాయి. నేను ఎగ్జాంపుల్స్ చెప్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి, నేను భారత్మాల పరియోజన అని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది. అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎందుకు అంటే అది ఒక ఆస్తి క్రియేట్ చేస్తుంది ఎకానమీలో కానీ గవర్నమెంట్కి కానీ. సో అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ది. నెక్స్ట్ ఇంకా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకేమేమి ఉంటాయి అంటే, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాదు. అఫ్ కోర్స్ రోడ్స్ క్రియేట్ చేస్తుంది ఎకానమీలో, బట్ ఈ గ్రామ పంచాయతీల, అంటే ఒక గ్రామ పంచాయతీ నుంచి ఇంకో గ్రామ పంచాయతీ కనెక్ట్ చేసే రోడ్స్ అనేది స్టేట్ గవర్నమెంట్ కింద ఉంటాయి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉండవు. అది లింక్. సో కాబట్టి అది స్టేట్ ఇప్పుడు దానిపైన ఖర్చు చేసే మనీ అన్నీ మొత్తము అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకి రాదు. ఇప్పుడు నేషనల్ హైవేస్ మొత్తం కడుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎక్స్ప్రెస్ వేస్ కడుతుంది, ఢిల్లీ టు ముంబై ఎక్స్ప్రెస్ వే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. బుల్లెట్ ట్రైన్స్ కడుతుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కొత్త రైల్వే లైన్స్ మొత్తం వేస్తారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇంకా ఎక్సెట్రా ఇంకా చాలా రకాలుగా ఉంటాయి. పోర్ట్స్ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సెంట్రల్ గవర్నమెంట్కి. సీ పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఎక్సెట్రా. సో నేను ఈరోజు టాపిక్ మొత్తం కవర్ చేసేసాను. సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్కమ్ ఏంటిదో, ఎక్స్పెండిచర్ ఏంటిదో. నేను ఇంకా చెప్పాను నిన్న పారామీటర్స్, ఫిజికల్ డెఫిసిట్ అని, రెవెన్యూ డెఫిసిట్ అని, ప్రైమరీ డెఫిసిట్ అని, ఇవన్నీ నేను చెప్పాను కదా నిన్న గవర్నమెంట్కి. సేమ్ ఆ పారామీటర్స్ అనే స్టేట్ గవర్నమెంట్కి ఎలా ఉంటాయో సెంట్రల్ గవర్నమెంట్కి కూడా సేమ్ ఆ పారామీటర్స్ వర్తిస్తాయి. సేమ్, ఏం డిఫరెన్స్ ఉండదు. సేమ్ అదే ఫార్ములా, సేమ్ అదే పారామీటర్స్, సేమ్ లాజిక్స్. నేను ఈరోజు వీడియో కంప్లీట్ చేశాను. వేరే వీడియోతో, వేరే టాపిక్ తోటి నేను రేపు మళ్ళీ మీ ముందు వస్తాను.